షిన్చాన్ ఆర్ డైనోసార్ డైరీ మూవీ రివ్యూ. అయితే స్టోరీ ప్లాట్ విషయానికొస్తే బిల్లీ అని ఒక అబ్బాయి ఉంటాడు. తను డైనోసార్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడనమాట. దాన్ని ఎలాగైనా మళ్ళీ డైనోసార్స్‌ని, మనుషుల్ని కలపాలి అనేది తన కోరిక. అయితే ఆళ్ళ నాన్న బిల్లీ కోరికని ఎలాగైనా నెరవేర్చాలని అది డైనోసార్స్ ఇంక దొరకవనేసి రోబోట్ల కింద తయారు చేయిస్తాడు. సో, బిల్లీ ఎలాగంటే ఒక డైనోసార్‌ని కనిపెడతాడు ఒకేసారి ఎలాగోలా. కనబడితే ఆళ్ళ నాన్న దీన్ని ఎలాగైనా తీసుకోవాలి, దీంతో ఎక్స్పెరిమెంట్ చేయాలి, దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకొని డైనోసార్స్‌ని మళ్ళీ పుట్టించాలి అని తప్పుడుగా ఆలోచిస్తాడు కొంచెం. సో, దాని నుంచి ఎలాగ కాపాడాడు బిల్లీ ఈ నానాని అనేసి స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా ఎలా ఉందనే విషయానికొస్తే చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నాను కదా! క్లైమాక్స్ మాత్రం ఒక్కటే మాట చాలా బాగుంది. అప్పటి వరకు ఒక మూవీ ఎత్తయితే క్లైమాక్స్ మాత్రం ఇంకో ఎత్తు. ఎలా చేసాడంటే అలా చేసాడు. భలే ఉంది. ఈ స్టోరీ ప్లాట్ నేను ఇంకా చిన్నదే చెప్పాను. మూవీలో ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. బేబీగా వెళ్ళిపోతూ ఉంటది. దాని పని దానిదే. మనం చూడడం మన పని మనదే అనమాట. అలా ఉంటది మూవీ స్టోరీ. అయితే చాలా చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటది. సెకండ్ హాఫ్ అంతకు మించి బాగుంటది. క్లైమాక్స్ ఈ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మించి క్లైమాక్స్ ఉంటదనమాట. ఒకేసారి ఏడుపొచ్చేస్తది. మరి అంత దారుణంగా ఉంటది బాబోయ్! చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే థియేటర్‌లో చూసినోళ్ళకైతే తెలిసిపోద్ది. చెప్పక్కర్లేదు నేను. టీవీలో చూడాలి అనుకునే వోళ్ళు, చూడలేనోళ్ళు ఇప్పుడు ఉంటారు కదా! ఆళ్ళకి నేను చెప్తున్నాను. చాలా బాగుంటది మూవీ. అండ్ నాకెక్కడ డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందంటే 'షిన్‌చాన్' వాయిస్‌ని మార్చేశారు. 'సోనియాలో' ఉన్న వాయిస్ అయినా పర్లేదు. పెట్టుంటే బావుండు. సోనియాలో చెప్తుంటాడు కదా 'షిన్‌చాన్' డబ్బింగ్. ఆ అబ్బాయి చెప్పున్నా బావుండును. అదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకోటేంటంటే 'షిన్‌చాన్' ఆళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వాయిస్ కూడా మార్చేశారు. మదర్ వాయిస్ కూడా మార్చేశారు. ఇంకా 'షిన్‌చాన్' వాళ్ళ ఫ్రెండ్స్ మార్చలేదు. అండ్ ప్రిన్సిపల్ సార్ వాయిస్ మార్చేశారు. 'సోనియాలో' ఉన్న క్యారెక్టర్ వాయిస్ పెట్టున్నా బావుండు. 'సోనియాలో' చెప్తాడు కదా ప్రిన్సిపల్ సార్ ఒకతను. అతని వాయిస్ పెట్టున్నా బావుండు. బట్ అతన్ని కూడా మార్చేశారు. ఇవి మైనస్ పాయింట్స్ అనమాట. కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే 'షిన్‌చాన్‌కి ఆ వాయిస్ సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ 'స్పైసీ కాస్కాబీ డాన్సర్స్‌లో' ఆ తప్పు చేయలేదు. అది ఏ వాయిస్‌కైతే మనం అలవాటు పడిపోయామో 'సోనియాలో' ఆ వాయిస్ మళ్ళీ 'స్పైసీ కాస్కాబీ డాన్సర్స్ ఇన్ ఇండియాలో' పెట్టారనమాట. అది మంచిది. ఇందులో మాత్రం చిన్న తప్పు చేశారు. మరి థియేటర్‌లో కాబట్టి ఇంకేదైనా మంచి వాయిస్ ఉంటే బావుంటది అనుకోని ఇలా పెట్టారో మరి లేదో తెలీదు గానీ, ఆ వాయిస్ అయితే సెట్ అవ్వలేదు. 'షిన్‌చాన్‌కి' అస్సలు సెట్ అవ్వలేదు. 'సోనియాలో' ఉన్న వాయిస్ పెట్టినా బావున్ను. అదే మిగతా వాళ్ళు మార్చినా పర్లేదు గైస్. ఎందుకంటే ఆళ్ళు అడ్జస్ట్ చేసుకొని చూసేయొచ్చు. మెయిన్ మూవీకే హీరో లాంటోడు 'షిన్‌చాన్' హీరోయే. అలాంటోడిది వాయిస్ మార్చడం కొంచెం నాకు నచ్చలేదు. మిగతా వాళ్ళు మళ్ళీ మార్చలేదు. అలాగే ఉంచారు. 'మజావ్‌ది' కూడా మార్చలేదు. ఎవరిది మార్చలేదు. అలాగే ఉంచారు. 'షిన్‌చాన్' ఫ్రెండ్స్‌వి. మిగతా వాళ్ళకి మార్చేశారు అంతే. ఓకేనండి. అదంతా పక్కన పెట్టండి. చాలా బావుంటది మూవీ చెప్తున్నాను కదా! ఆహ్, ఎక్కడెక్కడంటే మైనస్ పాయింట్స్ ఇవే మరి ఇంకా. నాకైతే ఎక్కడ కనబడలేదు మైనస్ పాయింట్స్ అనేవి. చెప్తున్నాను కదా! అండ్ కొన్ని డైనోసార్స్‌ని కూడా చూపిస్తారు. భలే ఉంటాయి. ఇక్కడక్కడ గ్రాఫిక్స్ ఉంటది గైస్. అక్కడక్కడ భలే ఉంటది గ్రాఫిక్స్. భలేగా ఉంటాయి. అసలు ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ మన జపాన్‌లో రిలీజ్ అయింది మూవీ. ఈ ఇయర్ మన థియేటర్స్‌లో ఈ ఇయర్‌లో రిలీజ్ అయింది మనకి తెలుగు లాంగ్వేజ్. ఎవరైతే చూడలేదో టీవీలో కూడా మిస్ అయినోళ్ళు ఎవరైనా ఉంటారే కిందనుండి డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అందులో మూవీ ఉంటది చూడండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే కాపీరైట్ ఏసేస్తాడు అసలకి. అందుకే ఎక్కువ మాట్లాడట్లేదు. తక్కువ మాట్లాడుతున్నాను. ఎవరికైనా కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్‌లో మన లింక్ ఉంది మన ఛానల్‌ది. అందులో ఉంటది చూడండి. ఓకేనా? అయితే నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి ఎంత ఇద్దాం? నేనైతే భలే నచ్చింది నాకు మూవీ. 4.6/5 చాలా బాగుంది. అండ్ నేను ఇంకా 4.8 అలాగ ఇద్దాం అనుకున్నాను. బట్ ఎందుకంటే ఇచ్చాను అంత తక్కువ కొంచెం వాయిసెస్ వల్ల అందుకు 4.6 భలేగుంది మూవీ. ఇంకా అది టాప్ రేటింగ్ అది భలేగా మూవీ ఉంటేనే బాగుంటేనే అంత ఇస్తారు రేటింగ్. నేను అంతే ఇచ్చాను. సినిమా అయితే బాగుంది. నేను చెప్తున్నాను కదా! ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఈ రెండిట్లికి మించి క్లైమాక్స్ ఉంది. భలే ఉంది. ఎమోషనల్ అయిపోతాం ఒకేసారి. ఎమోషన్ అది మాటల్లో చెప్పలేం ఇంకా. ఇంకా డైనోసార్స్ విషయానికొస్తే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. కొన్ని కొన్ని డైనోసార్స్ భలేగా ఉంటాయి. రోబోట్ అయినా కానీ భలే ఉంటాయి అన్నమాట. చెప్పలేము అంత బాగుంటుంది డైనోసార్స్ ఇవన్నీ చూసుకుంటే. అండ్ అక్కడక్కడ మన నాన్న కూడా విలన్లాగా ప్రవర్తిస్తుంటుంది. చెప్తున్నాను కదా! అక్కడక్కడ ప్రవర్తిస్తుంటుంది విలన్లాగా. మనోళ్ళ మీద దాడి చేయడం అలాంటివి చేస్తుంటుంది. అంటే అప్పుడప్పుడు దానికి దక్కనిది అంటే
నాన్నకి కావాల్సింది దక్కకపోతే ఏదైనా చేస్తదనమాట. అలాగా ఏమైనా మనం ఇలాగ ఇచ్చి తీసుకొని దానికి ఇవ్వకుండా చేసామనుకోండి, ఒకేసారి దాని గోర్లు తీసి రక్కేద్ది. ఏదో ఒకటి చేద్ది. బ్లడ్ వచ్చేద్ది ఒకేసారి. అలాగనమాట. సో, దానికి దక్కంది మనం దానికి దక్కకుండా చేసామనుకోండి, అది కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యి కళ్ళు రెడ్‌గా అయిపోయి సఫక్ అని జింపేస్తది ఇంక కత్తి ఇలాగా గోర్లు. గట్టిగా గిరిగిపోతాయి పాపం షించాన్‌కి. బ్లడ్ వస్తది షించాన్‌కి ఒక సీన్‌లో భలే చూపిచ్చారు అది మాత్రం. ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫ్రేమ్‌లో ఉంది కదా! షించాన్ బుగ్గ మీద ఒకటేశారు. అది. అదనమాట సంగతి. మూవీ అయితే చాలా బాగుంది. నేను మంచిగా రికమెండ్ చేస్తాను. ఈ వీక్ చూసేయండి ఈ మూవీని. చాలా బాగుంటది. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి మూవీస్ ఆర్ రివ్యూస్, ఎక్స్‌ప్లనేషన్స్ కావాలంటే మన ఛానల్‌ని పక్కన కనిపిస్తున్న ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? మరి ఇంకో వీడియోతో ముందుకొస్తాను. అంతవరకు బై బై గైస్. ఇంకోటితో ముందుకొస్తా. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్.